ఈ వీడియోలో మనం రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 గురించి తెలుసుకుందాం. దీస్ వీడియోస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది ఏపీపీఎస్సీ అండ్ యూపీఎస్సీ. ఐ విల్ టీచ్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, దీని పేరు మనం రెగ్యులేటింగ్ యాక్ట్ అంటున్నాం. ఎందుకు అంటే త్రూ దిస్ యాక్ట్ ద బ్రిటిష్ పార్లమెంట్ ఆర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ వాంటెడ్ టు రెగ్యులేట్ ది అఫైర్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వము ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అఫైర్స్ని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి పూనుకుంది. ఓకే, దీంట్లో ఏంటంటే ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ హీ మేడ్ ఇంటూ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. తనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేశారు. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎంతమంది ఉంటారు అంటే 4 people ఉంటారు. సో ద ఫస్ట్ గవర్నర్ జనరల్ వాజ్ లార్డ్ వారెన్ హేస్టింగ్స్. అండ్ తన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేసినప్పుడు గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ గవర్నర్ ఆఫ్ మద్రాస్, వీళ్ళిద్దరిని దే సబార్డినేట్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బాంబే చేశారు, బెంగాల్ చేశారు. సో ద గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ గవర్నర్ ఆఫ్ మద్రాస్ దే బికేమ్ సబార్డినేట్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, నాట్ ఇన్ ఆల్ అఫైర్స్, ఓకే, ఓన్లీ ఇన్ ది మిలిటరీ అండ్ రెవెన్యూ అఫైర్స్. ఓకే, సుప్రీం కోర్ట్ అట్ కల్కటా 1774లో ఎస్టాబ్లిష్ చేయడానికి దీంట్లో ప్రొవిజన్స్ తీసుకొచ్చారు. సో ఏ సుప్రీం కోర్ట్ అట్ కల్కటా 1774లో ఎస్టాబ్లిష్ అయింది. అందులో ఒక సిజిఐ అండ్ 3 జడ్జిస్ ఉండేవాళ్ళు. అండ్ కంపెనీ సర్వెంట్స్ని ప్రైవేట్ రేడ్ అండ్ ప్రెజెంట్స్ అండ్ బ్రైబ్ ఫ్రమ్ ద లోకల్ రూలర్స్ నుంచి, లోకల్ పీపుల్ నుంచి తీసుకోవడానికి ప్రాహిబిట్ చేసింది. అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పాక ఇంతకుముందు 24 members ఉన్న వాళ్ళని బ్రిటిష్ గవర్నమెంట్కి వాళ్ళ యొక్క రెవెన్యూ అఫైర్స్, సివిల్ అఫైర్స్, మిలిటరీ అఫైర్స్ రిపోర్ట్ చేయమని చెప్పింది. దిస్ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది చాలా కీలకం. ఎందుకు అంటే ఇది భారతదేశంలో ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి పునాదులు వేసింది. ఇట్ లేడ్ ద ఫౌండేషన్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. అలాగే కాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక వర్తక వాణిజ్యాలు నిలబడుతున్నటువంటి ఒక కంపెనీ. దాని యొక్క పొలిటికల్ ఫంక్షన్స్ని, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని ఒక బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గుర్తించింది. అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్. ఒక కంపెనీకి టెరిటోరియల్ సిగ్నిఫికెన్స్, టెరిటోరియల్ పవరు, పొలిటికల్ ఫంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ లైక్ ఏ గవర్నమెంట్. ఇంత శక్తి ఉంది, ఇంత పరపతి ఉంది, దానికి ఒక ఆర్మీ ఉంది అని ఒక ప్రభుత్వం గుర్తించింది అంటే దిస్ ఇస్ ద సో ఇంపార్టెంట్ యాక్ట్. అండ్ ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం ఒక కంపెనీ యొక్క అఫైర్స్ని కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేయడానికి చేసినట్టు మొట్టమొదటి చట్టం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్ట్ వేర్ ఆర్ ద ఫస్ట్ స్టెప్ టేకెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ the affairs of the East India Company, and it recognized for the first time the political and administrative functions of a private company, especially British East India Company, and it laid the foundations for the centralization of administration in India, which was peaked in 1833. ఓకే, 1857 తర్వాత మళ్ళీ డీసెంట్రలైజేషన్ జరిగింది. ఓకే.